ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ విత్ తెహసిన్. సో ఇవాళ నేను మోమోస్ తయారు చేస్తున్నాను. మోమోస్ చట్నీ అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి కన్ఫర్మ్గా చూడండి, నచ్చుతుంది. 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం చపాతీ పిండిలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 400 grams ఆఫ్ చికెన్ తీసుకున్నాను. సో అది కుక్ చేసుకోవడానికి వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఈ చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 10 to 15 minutes బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యేలోపు ఇక్కడ నేను ఆనియన్ అండ్ క్యాబేజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. క్యాబేజ్ వీడియో అయితే మిస్ అయింది అనుకుంటాను, సారీ ఫర్ దాట్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ మై ఛానల్. మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ తెస్తాను. ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. కన్ఫర్మ్గా రివ్యూస్ అయినా, కలెక్షన్ అయినా, ఏదైనా ఏమైనా రెసిపీ అయినా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోకండి. ఇక్కడ చికెన్ అయితే బాయిల్ అయిపోయింది. ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఒక బౌల్లో చికెన్ ఏదైతే గ్రేట్ చేసామో అది, క్యాబేజ్ ఒక పావు క్యాబేజ్, 1/4 క్యాబేజ్ ఉన్నా సరిపోతుంది. దానికి హాఫ్ ఆనియన్ అయితే నేను యాడ్ చేశాను అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. ఇక్కడ కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చికెన్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా, దానికోసం. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ మైదా ఏదైతే పిండి డఫ్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కొద్దిసేపు ఒక 2 minutes కొంచెం మసాజ్ చేయాలి దానికి. అండ్ ఇక్కడ చపాతీ లాగా చేసుకోవాలి. చాలా అంటే చాలా పల్చగా చేసుకోండి, అప్పుడైతే మంచిగా మోమోస్ అయితే మంచిగా వస్తాయి, షేప్ కూడా బాగా కనిపిస్తుంది. ఇక్కడ రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మీరు ఏమైనా గ్లాస్ అయినా లేకపోతే చిన్న జార్ ఉంటుంది కదా, దాని క్యాప్తో అయినా ఇలా షేప్ అయితే ఫామ్ చేసుకోవచ్చు. leaving its mark. The roots stretch deep.
అండ్ ఇక్కడ మోమోస్ అయితే నేను స్టఫ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి మోమోస్ షేప్ అది. మమ్మీని కెమెరా పెట్టుకోమంటే ఇలా పట్టుకుంది, సారీ ఫర్ దాట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈజీగానే ఉండిద్ది. అండ్ ఒక్కళ్ళు అయితే చేయలేదండి, చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఇష్టంతో చేస్తే కష్టమేం అనిపించదు. మీ పిల్లలకి అందరికీ వీకెండ్స్ అలా చేసుకోండి, ఫ్యామిలీ అంతా కలిసి. అందరు హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు, అందరికీ నచ్చుతుంది కూడా. ఇక్కడ మోమోస్ చేసుకునేది లేదు, సో నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర అయితే యూజ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేయండి మర్చిపోకుండా, ఎందుకంటే మోమోస్ అయితే తర్వాత స్టిక్ అయిపోతాయి దానివల్ల. ఇక్కడ నేను చేసే విధంగా చేయండి. చేసి ఒక 10 to 15 minutes అయితే మీడియం ఫ్లేమ్ 5 minutes అండ్ హై ఫ్లేమ్ వచ్చేసి ఒక 10 minutes కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ కూడా మమ్మీ కెమెరా యాంగిల్ పెట్టుకుంది, సో ఇలా వచ్చింది. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మా తమ్ముడు ఫ్రెండ్స్కి అయితే చాలా బాగా నచ్చింది, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు రెసిపీని. చాలా అంటే చాలా బాగుందంట. కానీ వాయిస్ ఎక్స్ప్రెషన్స్ ఏవి క్లియర్ అబ్బాయి ఎందుకో తెలియదు. కానీ I hope you enjoy my video. Thank you so much for watching.